శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో విష్ణు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు ఏందో. కనుక తీసుకున్న చర్యలు తీసుకుంటే కనుక మేము అక్కర్లేదు, ఇక ఆజాద్ గారు చూసుకుంటారు తర్వాత ఇవన్నీ. కాదు తేవాల్సిందే, మనం వెళ్లాల్సిందే అంటారా మీరు? బయలుదేరమంటే బయలుదేరతారు. అట్లా కాదండి. ఇప్పుడు ఇప్పుడు అష్టదిగ్బంధం అయినట్టే కదా ఇప్పుడు, కాదా మీరు అనేది? అష్టదిగ్బంధనం అయితే జరిగింది. మరి రానన్నాడు కదా ఇప్పుడు, అంటే భయపడుతున్నాడు కదా, కళ్ళల్లో భయం చూసారా వీడియోలో? కళ్ళల్లో కాదు, వణుకుతున్నారు, ఇద్దరు వణుకుతున్నారు. మరి అదే కదా, ప్రియురాలు ఇద్దరు వణుకుతున్నారు. అవును, ఇద్దరు వణుకుతున్నారు. హైదరాబాద్ ప్లానింగ్ లో ఉన్నారండి. ఏం జరిగిద్దని తెలియదు ఇంకా. ఇప్పుడు పోలీసు వ్యవస్థ వాళ్ళు ఏమనుకుంటున్నారండి జనరల్ గా? అంటే జనరల్ గా బయట సంగతి నాకు తెలియదు సార్. పోలీసులు పట్టించుకుంటే నిజంగా మనం అక్కర్లేదండి, వాళ్ళే చూసుకుంటారు అంతా కూడా. అవును, వాళ్ళు చెప్పిన కదా ఆర్టీవీలో, మీరు చూసారా లైవ్ లో? మీరు చెప్పిందా? నేను చెప్పాగా, 5 కేసులు పడే అవకాశాలు ఉంటాయని చెప్పా. ఎన్టీపీసీలో పోలీసులు దూషించారు కదా వాడు. అవును, ఆ సుమోటోగా తీసుకోవాలని చెప్పా. అంబేద్కర్ తిట్టాడు. మరి అవి తర్వాత చేతపడి చేస్తాను అన్నాడు కదా. అవును, చేతపడి మరి విలేకరులను చేతపడి, మరి అవన్నీ నిన్నటి చెప్పారు ఆర్టీవీలో. విలేకరులు అదే చేతపడి చేస్తానని చెప్పి బెదిరించాడని కూడా నిన్నాడు ప్లే చేయించినాం కదా. అవును, మంగళగిరిలో కూడా ఒక ఆయన కాలర్ కొట్టాడు, ఆయన కూడా విలేకరితే. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, కేసు పెట్టమంటే పెడతాడు. పెట్టమనండి పెట్టేమని చెప్పంటారా? పెట్టేమండి, మనం దాన్ని ఫాలోఅప్ చేద్దాం. తర్వాత వచ్చినప్పటికీ పోలీసులు కూడా కొట్టాడు కాబట్టి పోలీసుల తరపున మనం కేసు చేయొచ్చు. అది కూడా చేస్తాను, దొరికిన తర్వాత అదే చేసేది. అది పెట్టండి, 4-5 పెడితే కానీ దారికి వస్తాడు. ఇప్పుడు మనం మీ డిమాండ్ ఏంటండి అసలు? మామూలుగా ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా మీ డిమాండ్ ఏంటి అసలు? అసలు ఆ అమ్మాయి జోలికి రాకుండా ఉంటే చాలండి, మా ఇంకేం అక్కర్లేదు. అంతే కదా, ఇప్పుడు ఎవరి డిమాండ్ అని అదే. ఇప్పుడు ఒకటే, ఆ వర్షిని వదిలిపెట్టాలా బాబు, మీకు మాకు సంబంధం లేదా అనాలా? ఆమెకి ఏదో అమౌంట్ ఏదో ఉందో ఆమె అమౌంట్ ఆమెకి ఇచ్చేయాలా? ఇక ఎవరి జోలు రానరా బాబు అసలు. మీ అమౌంట్ కాదండి, నేను మీ విషయం కాదు. ఆమె మేడం ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, ఆమె గురించి నేను చెప్పేది. ఇచ్చేసేయాలా బాబు, ఇక తెలుగు రాష్ట్రాల జోలు రాను, ఎవరి జోలు రాను, బతుకుతా అంటే సరిపోద్ది, అంతే కదా. ఆడితో మనకేం పని? అంతే. ఇప్పుడు ఈ అకాడే వల్ల ఏమైనా అయిద్ది అంటారా, మనకు ఉపయోగపడుద్ది అంటారా? ఇది ఆయన తెచ్చారు కదా శివప్రసాద్, అది మీడియా స్టంట్ వరకు ఉపయోగపడుతుంది అంతే. మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు కాదండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు కదండి, అతను అఘోరి కాదని అంటారు కదా మిగతా వాళ్ళందరూ. ఎవరిని? అతన్ని అఘోరి కాదని చెప్తారు కదా మిగతా వాళ్ళందరూ, అతని దగ్గరకు రానివ్వరు కదా, అతనికి ఆదాయం పోతుగా. ఎవరికి మీరు అనేది? రాజేష్ నాథ్ గారికి? లేదండి, అఘోరి గురించి ఈ ఫేక్ శ్రీనివాసుల గురించి మాట్లాడుతుంటాను నేను. శ్రీనివాస్ గారిదా? ఆల్రెడీ హిందీలో కూడా వాడికి ఎంత వీడియోలు తయారవుతున్నాయి అక్కడ. మరి అదే నేను చెప్పేది, ఇప్పుడు అష్టదిగ్బంధం అయితే దారికి వస్తాడు కదా, ఇక వస్తాడు ఆడు సరెండర్ అయిపోయి అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవటమే, అంతే మనం చెప్పేది. దాని గురించి నేను మాట్లాడేది. వాడు రాడు. ఎక్కడ ఉంటాడు మరి? వాడు ఖచ్చితంగా ఎస్కేప్ అవుతాడు. వాడు అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఈ నెంబర్లన్నీ పెట్టి ఎక్కడో చోట ఇక అజ్ఞాతంలోకి వెళ్తాడు. వాడి అకౌంట్ లో 3,40,00,000 ఉన్నాయని బయటకు వచ్చింది. అది కాదులే సార్, అవన్నీ మనం ఉంచుకున్నాం కానీ మన బెట్టింగ్ యాప్ లో డబ్బులు వచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అని చెప్తారులే సార్. మరి వర్షిని ఎట్లా అండి? ఫేషియల్ చేయించుకుంటుంది, జుట్టు స్ట్రైట్నింగ్లు కొడుతుంది, మంచి అందంగా తయారవుతుంది, కొత్త. సరే, ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు సార్, అది మనకెందుకు కానీ. అంత ఉంటే మనం చెప్తాను. చూసాను నేను అమ్మాయిని. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఆధారంగానే కదా మరి, ఎదురుగా కనిపిస్తుంది కదా, జుట్టు స్ట్రైట్నింగ్ కనిపిస్తుంది కదా. మేము చూడలేదు అంత మనకంత. ఓకే, గమనించానండి బాగా, అసలు ఏం చేస్తుంది అని. నాతో పాటు భవానీ అనే అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి గట్టిగా గమనించింది, నాకంత రాదు కానీ అమ్మాయి చూసి చెప్పింది. సరేలేండి, ఇప్పుడు ఆర్థికంగా అదే లేదు, వాళ్ళు మనకి ఎట్లుంటే మనకెందుకు కానీ, మనకెందుకు మన అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతే చాలండి. చేసిన తప్పులు ఒప్పుకోని ఏ ఊర్లో జరిగిందో కూడా తెలియదు మనకి. సరేలేండి, మీరు నిజంగా పోలీసులు కాదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే మీ మాట ప్రకారం బయలుదేరమంటే బయలుదేరతారు. అదే మాట్లాడతాం, రేపు మాట్లాడతాం. రేపు మాట్లాడి ప్లాన్ చేద్దాం. మరి ఎల్లుండి చూద్దాం, మరి ఎల్లుండి ఏం జరిగిద్దో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సరే, ఆ కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ లో ముందు వాళ్ళ చేత. రైట్. ఇది వర్షిని వాళ్ళ అన్నయ్య విష్ణు చెప్తున్నాడు. అదే అమ్మాయి డిమాండ్ అవన్నీ చెప్తా ఉన్నాడు. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ.